సింహాసనాసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ జీవితంలో సమాధానము లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో అవసరతలు తీర్చుకోలేకపోతూ ఉన్నాను అని వేదన చెందుతూ ఉన్నావా? నీకు వేదన అక్కరలేదు. నీ దేవాది దేవుడి దినాన తన వాక్కును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తన వాగ్దానమును నీకు వరముగా ప్రసాదిస్తూ ఉన్నారు. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడి ఉన్నది. నీ దేవాది దేవుడు సూటిగా నీతో మాట్లాడుచూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపన ఆయన చెంతకు చేరి ఉన్నది. ఆయన నీకు సమాధానమును కలుగ చేస్తాను, నీకు తృప్తిని కలుగ చేస్తాను, మంచి ఈవులతో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని వైపు చూడు. దేవునిపై నమ్మికను నిరీక్షణను ఎన్నడూ చదరిపోనివ్వకు, విచ్చిపెట్టకు. దేవుని కార్యములో నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. జీవము కలిగిన తండ్రి, సర్వలోకనాథుడా, సర్వేశ్వర, మీ ఘనమైన నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు లెక్కలేని వందనములు తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో ఎనలేని ఆశీర్వాదములు, మేలులు కలుగచేయండి. తృప్తిని అనుగ్రహించండి, అవసరతలు తీర్చండి. దేవా, కృపగలిగిన తండ్రి, కుటుంబాన్ని కాపాడండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన పరీక్షా సమయంలో ఆరోగ్యము ఇచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాయగలిగే కృపను దయచేసి ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. ఆరోగ్యమునిచ్చి, దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మల్ని ఆయన నామమున కొరకు జీవింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.